ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదే పనిగా కూర్చోటం వల్ల వచ్చేటటువంటి ఇక్కట్లు, చిక్కులు, ప్రాణ ప్రమాదాలు, అలాగే దీన్ని అనుసరించి వచ్చేటువంటి రకరకాల వ్యాధులు, వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం టీవీలు, కంప్యూటర్లు, అలాగే డెస్క్ జాబ్లు, వీటి మూలంగా చాలామంది రోజులో పడుకునేటటువంటి టైం కంటే కూడా కూర్చునే టైము ఎక్కువగా ఉంటుంది. చాలామంది రోజు మొత్తం మీద 9 గంటల కంటే ఎక్కువ టైమే కుర్చీలకు అతుక్కుపోతున్నారు, కూర్చొని గడుపుతున్నారు. ఇంతసేపు కూర్చొని గడపటం, ఇది మన శరీరాలు ఏమాత్రం తట్టుకోలేవు. దీంతో మనకు తెలియకుండానే లోపల ఆపాదమస్తకం కూడా ఆరోగ్యం చెడిపోతుంది. గంటల తరబడి కూర్చోటం వల్ల రకరకాల వ్యాధులే కాదు, అకాల మృత్యు కూడా ముంచుకొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అసలు ఎక్కువసేపు కూర్చోటం వల్ల మన శరీరంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల తలెత్తేటటువంటి నష్టం ఏమిటి, దీన్ని అధిగమించేందుకు మనం ఏం చేయాలి, ఇది తెలుసుకోవటం చాలా చాలా అవసరం. కాబట్టి వరుసగా ఈ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుండె జబ్బుల గురించి. శారీరకంగా చురుగ్గా ఉండే వాళ్ళతో పోలిస్తే రోజులో చాలాసేపు కదలకుండా కూర్చునే వాళ్ళకి ఈ గుండె జబ్బుల ముప్పు 2 టైమ్స్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, మన శరీరం లోపల ఉండేటువంటి కండరాలు కొవ్వుని ఎక్కువగా కరిగించలేవు. చూడండి, మనం పని చేస్తున్నప్పుడు కండరాల్లో వేడి పుడుతుంది. వేడి పుట్టినప్పుడు ఏం జరుగుతుంది? కొబ్బరి నూనె గడ్డగట్టినప్పుడు దాన్ని మనం వేడి నీళ్ళలో పెడితే ఏం జరుగుతుంది? కరుగుతుంది కదా. అలాగే మన కండరాలు కదిలినప్పుడు అప్పుడు ఆ వేడి పుడుతుంది. వేడి పుట్టినప్పుడు ఈ కొవ్వు అంతా కరుగుతుంది. రక్త ప్రసరణ ఒకవేళ కూర్చొని ఉన్నారనుకోండి, మందగిచ్చినప్పుడు కొవ్వు మేటేస్తుంది. దీంతో గుండె లోపల ఉండేటటువంటి రక్తనాళాల్లో కొవ్వు పూడుకుపోవడం మొదలుపెడుతుంది. ఇదే గుండె జబ్బుకి, గుండె పోటుకి దారితీస్తుంది. ఎక్కువసేపు కూర్చోటంతో హై బీపీ, కొలెస్ట్రాల్, వీటి స్థాయిలు పెరుగుతాయి. ఇవి గుండె జబ్బును పెంచుతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి రిస్క్ ఈ అదే పనిగా కూర్చోవడంతో ఉంటుంది. పెద్ద పేగు, అలాగే రొమ్ము క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అదే పనిగా కూర్చున్నారనుకోండి, మన మీదకి ఈ క్యాన్సర్లు దాడి చేసేటటువంటి రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ అదే పనిగా కూర్చునే వాళ్ళకి పెద్ద పేగు, రొమ్ము, అలాగే ఎండోమెట్రియం, వీటి క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టుగా ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో తేలింది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మన ఒంట్లో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. ఇది కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంటే సెల్ ప్రొలిఫరేషన్కి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవన్నీ కలిసి క్యాన్సర్కి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. మన ఒంట్లో సహజంగానే క్యాన్సర్ తరహా మార్పును అడ్డుకునేటువంటి యాంటాక్సిడెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, యాంటాక్సిడెంట్ మెకానిజం ఉంటుంది. అయితే ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి, ఈ యాంటాక్సిడెంట్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీంతో క్యాన్సర్ తరహా మార్పులు విజృంభిస్తాయి. వీటిని అడ్డుకునేటువంటి వ్యవస్థ ఏది ఉండదు కాబట్టి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇక అదే పనిగా కూర్చోవడం వల్ల వచ్చేటువంటి మరొక రిస్క్ కడుపు కండరాలు బలహీనపడటం. మనం నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు, నిటారుగా కూర్చున్నప్పుడు కడుపు కండరాలు ఉంటాయి కదా, ఇవి శరీర భంగిమ నిటారుగా ఉండడానికి తోడ్పడుతూ ఉంటాయి. కానీ మనం కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాం అనుకోండి, వీటికి పని ఉండదు, పని లేకుండా పోతుంది. వెనక నుంచి వీపు కండరాలు చాలా టైట్గా మనల్ని పట్టు ఉంచుతూ ఉంటాయి. కడుపు కండరాలేమో చల్లిపోవటం, వీపు కండరాలు బిగుసుకుపోవటం. దీంతో ఏం జరుగుతుంది? వెన్నుముక బాగా ఇలాగా ముందుకు వంగుతుంది. ఇది వెన్ను సమస్యలకి స్టార్టింగ్గా పనిచేస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, అదే పనిగా కూర్చోటం వల్ల తుంటి అనేది చాలా స్టిఫ్గా, బిగుతుగా తయారవుతుంది. తుంటి భాగం కాస్త వదులుగా ఉందనుకోండి, మన శరీరం బ్యాలెన్స్ కోల్పోకుండా చక్కగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో ఈ తుంటి ఎముకకి సపోర్టింగ్గా దన్నుగా ఉండేటువంటి బలమైన కండరం ఎప్పుడు బిగుతుగా షింక్ అయ్యే ఉంటుంది, కుంచుకునే ఉంటుంది. దీంతో మనం నడుస్తున్నప్పుడు అంగల మధ్య దూరం కూడా బాగా తగ్గిపోతుంది. నడిచేటప్పుడు అంటే దూరం బాగా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. కానీ దగ్గరగా అడుగులు పడ్డాయనుకోండి, బ్యాలెన్స్ తప్పి పడిపోయేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇక అదే పనిగా కూర్చోటం వల్ల వచ్చే మరొక రిస్క్ పిరుదుల కండరాలకి హాని జరగటం. మనం కూర్చున్నప్పుడు
పిరుదుల కండరాలకి ఎలాంటి పని ఉండదు. మనం రోజంతా కూర్చొని ఉన్నాం అనుకోండి, క్రమేపీ వీటికి పని అలవాటు తగ్గిపోతుంది. దీంతో నిలబడినప్పుడు స్థిరత్వం అనేది దెబ్బతింటుంది. అంగల మధ్య దూరం కూడా తగ్గి పడిపోయేటటువంటి రిస్క్ పెరుగుతుంది. అందుకే అదే పనిగా కూర్చునే వాళ్ళు చిన్న కారణానికి పడిపోతూ ఉంటారు, ఫాల్స్. ఇలాగా దెబ్బలు తగిలించుకునేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఇక అదే పనిగా కూర్చోటం వల్ల మరొక ముఖ్యమైన రిస్క్ రక్త ప్రెషర్ తగ్గటం. రోజులో ఎక్కువ టైం కూర్చుని ఉండిపోతూ ఉంటారు. ఇలాగా రోజులో మొత్తం సేపు ఎక్కువ టైం పాటు కూర్చొని ఉంటే కాళ్ళకి రక్త ప్రెషర్ తగ్గుతుంది. ఇది కాళ్ళల్లో నీరు చేరటానికి దారితీస్తుంది, ఎడిమా. మడమలు వాస్తాయి. అలాగే మరొక మేజర్ రిస్క్, అదే పనిగా కూర్చోవటం వల్ల రక్త ప్రెషర్ తగ్గటం వల్ల సిరలు ఉబ్బుతాయి. సిరలలో రక్తపు గడ్డలు కూడా తయారవుతాయి, డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. దీంతో ఇక ఆ ప్రాణ ప్రమాదం కలిగే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ మేటలు ఎగువకి ప్రయాణం చేసి ఊపిరితిత్తులు అడ్డుకొని పల్మనరీ ఎంబోలిజం ఇలాంటివి కలిగించే రిస్క్ ఉంటుంది. ఇక అదే పనిగా కూర్చోవటం వల్ల వచ్చేటటువంటి మరొక రిస్క్ ఎముకలు మెత్తబట్టం. మనం నడవటం, అలాగే వేగంగా జాగింగ్ చేయటం, ఇలాంటివి, అలాగే బరువులు మోయటం, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు తుంటి ఎముక, కాళ్ళ లోపల ఉండేటువంటి ఎముకలు బలిష్టంగా తయారవుతాయి. వాటి సాంద్రత పెరుగుతుంది. కానీ మనం ఎప్పుడు కూర్చొని ఉన్నాం అనుకోండి, వీటికి కదలికలు ఉండవు. దీంతో ఎముక పటుత్వం తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ఎముకలు బలహీనపడటం, ఆస్టియోపోరోసిస్లు, కాల్షియం లోపాలు, విటమిన్ డి లోపాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కదలిక లేకపోవటం వల్ల, శారీరక శ్రమ లేకపోవటం వల్ల. కాబట్టి ఇలా శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఎముకలు బలహీనపడుతున్నాయి. ఇక అదే పనిగా కూర్చోవటం వల్ల వచ్చే మరొక రిస్క్ క్యాలరీలు ఖర్చు కాకపోవటం. అంటే క్యాలరీలు ఖర్చు కావటం అనేది తగ్గిపోతుంది. కూర్చోగానే ఒంట్లో క్యాలరీలు ఖర్చు కావటం అనేది తగ్గిపోతుంది. క్యాలరీల వినిమయ రేటు నిమిషానికి 1 క్యాలరీకి పడిపోతుంది. ఇదే మనం నడుస్తున్నాం అనుకోండి, దీనికి 3 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే మనం నడుస్తున్నప్పుడు ఒబేసిటీలు ఇలాంటి రిస్కులు ఉండవు. ఒబేసిటీ ఎప్పుడైతే ఉండదో, అధిక బరువు, అప్పుడు గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు ఇలాంటి వాటి రిస్క్ తగ్గుతుంది. ఇక అదే పనిగా కూర్చోవటం వల్ల వచ్చేటటువంటి మరొక రిస్క్ మెదడు నీరసపడిపోవటం. కండరాలు కదులుతున్నప్పుడు మెదడుకి రక్త సరఫరా అనేది పెరుగుతుంది. మెదడుని ఉత్సాహపరిచేటటువంటి మానసిక స్థితిని మెరుగుపరిచేటువంటి రసాయనాలు విడుదలవుతాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని. ఇలాగ ఎండార్ఫిన్స్ విడుదలవటం వల్ల మనం చిలాకీగా ఉంటాం. దీర్ఘకాలం పాటు శారీరక శ్రమ లేకుండా కూర్చుండిపోయారనుకోండి, అప్పుడు ఇక ఇవన్నీ అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవటం మందగిస్తుంది. దీంతో మెదడు పనితీరు కూడా క్రమేపీ నెమ్మదించేసి ఇంకా డిప్రెషను, అనుత్సాహం ఇలాంటివన్నీ కలుగుతాయి. ఇక అదే పనిగా కూర్చోవటం వల్ల మరొక ముఖ్యమైనటువంటి రిస్క్ ఈ మెడ మీద ఒత్తిడి పెరగటం. ఆఫీసులో ఎక్కువసేపు డెస్క్ ముందు కూర్చోవటం, అలాగే కంప్యూటర్ మానిటర్ వైపు మెడను అలా ముందుకి వంచుతూ సాగదీస్తూ చూస్తూ ఉండటం, అలాగే టైప్ చేస్తున్నప్పుడు తలని ఇలా పక్కకు వంచి ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఈ మెడ దగ్గర వెన్నుపూస ఉంటుంది కదా, దీనిపైన ఒత్తిడిని పెంచుతాయి. ఇలా ఎక్కువ కాలం పాటు ఇలా కొనసాగింది అనుకోండి, మెడ వెన్నుపూసలు శాశ్వతంగా దెబ్బతింటాయి. అక్కడ నుంచి ఈ సర్వైకల్ స్పాండోసిస్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇక అదే పనిగా కూర్చోటం వల్ల వచ్చే మరొక రిస్క్ భుజం మీద భారం పట్టడం, భుజం నొప్పి రావటం. మెడని ముందుకు సాగదీసినప్పుడు ఈ భుజం అలాగే వీపు కండరాలు ఇవి ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ మెడ భుజాన్ని కలిపేటటువంటి కండరం బాగా సాగిపోతుంది. ఇది భుజం అలాగే వెన్ను నొప్పి వీటికి దారితీస్తుంది. ఇక అదే పనిగా కూర్చోటం వల్ల వచ్చేటటువంటి మరొక రిస్క్ వెన్నుపాము మొత్తం కూడా బిగుసుకుపోవటం. మన వెన్నుపూసలు కదులుతున్నాయనుకోండి, యాక్టివ్గా ఉంటాం, హాయిగా ఉంటుంది. మనం కదలలేదనుకోండి, ఇవి బిగుసుకున్నట్టు తయారవుతాయి. ఇలా బిగుసుకున్న తర్వాత ఇక మనం ముందుకి వంగి ఒకవేళ కాఫీ అందుకుందామన్నా, లేకపోతే షూలేసులు వేసుకుందామన్నా, ఇలాంటి పనులకు ప్రయత్నం చేసినప్పుడు అవి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మనం అటు ఇటు కదులుతున్నాం అనుకోండి, వెన్నుపూసల మధ్య ఉండేటువంటి దళసరిగా ఉండేటువంటి స్పాంజ్ లాంటి డిస్కులకి రక్త ప్రసరణ పెరుగుతుంది, పోషకాలు బాగా అందుతాయి. ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, వీటికి పోషకాలు సరిగ్గా అందవు కాబట్టి అవి అడ్డదిడ్డంగా నొక్కుపోతాయి. దీంతో వాటికి ఈ స్పాంజ్ లాగా ఈ సాగేటటువంటి గుణం తగ్గిపోతుంది. క్రమేపీ డిస్కుల క్షీణత అనేది అంటే ఎమాసియేషన్ అనేది మొదలవుతుంది డిస్కుల్లో. అలాగే వెన్నుపూసల్ని కండరాల్ని గట్టిగా పట్టుంచేటటువంటి కండర బంధనాలు కానీ స్నాయులు కానీ ఇవన్నీ కూడా గట్టిపడిపోతాయి. ఇవన్నీ కూడా ఈ వెన్ను మీద ప్రభావితం చూపిస్తాయి. దీంతో ఈ వెన్ను క్రమంగా బలహీనపడి వెన్ను నొప్పి వచ్చేస్తుంది. ఇక అదే పనిగా కూర్చోటం వల్ల వచ్చేటువంటి మరొక రిస్క్ డిస్కులు దెబ్బతింటాం.
ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వాళ్ళకి వెన్ను కింద భాగం అంటే ఈ నడుము దగ్గర ఈ లంబార్ ఏరియాలో ఉండేటువంటి పూసల మధ్య డిస్కులు బయటకు వస్తాయి, తోసుకొచ్చేస్తాయి. ఇలాగా తోసుకొచ్చేటువంటి రిస్క్ కూర్చునే వాళ్ళలో ఎక్కువ. ఇవి ఇలాగ తోసుకొచ్చేసేసి వెన్ను పాము నొక్కుతుంటాయి. దీంతో ఇక సయాటికా నొప్పి, కాలంతా కూడా సలుపుతున్నట్టు నొప్పులు, నిద్ర పట్టకపోవటం, ఈ నొప్పులతో తుమ్మితే తగ్గితే షాక్లా కొట్టడం, ఇలాంటి అన్ని రిస్కులు వస్తాయి. దీంతో ఇక రోజువారీ జీవితం కష్టమైపోతుంది. చూసారా, అదే పనిగా కూర్చోవటం తప్పకనో, లేకపోతే ఏం యాక్టివ్గా ఉంటాంలే, ఏం కదులుతాంలే అనుకోవటం వల్లనో ఇక అనేక రిస్కులు, ఇలాగా చిన్న సమస్యల నుంచి ప్రాణ ప్రమాదమైనటువంటి రిస్కుల వరకు వస్తాయి. కాబట్టి యాక్టివ్గా ఉండటానికి ట్రై చేయండి. మరి దీనికి ఆయుర్వేదం సూచించేటువంటి పరిష్కారాలు ఏమిటి? వరుసగా వీటిని తెలుసుకుందాం. సంక్షేపత క్రియాయోగో నిదానస్య వజ్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి, ఇదొకటి. అలాగే ఆయుర్వేదంలో స్వస్థవృత నియమాలు ఉంటాయి. అంటే మనం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏమేం చేయాలి అని. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి. చాలామంది కొంచెం లేట్ ఎక్కి లేస్తారు. అప్పుడు కండాలు బిగుసుకుంటాయి. కండాలు బిగుసుకొని బ్రషింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గబగబా ఆ వెన్ను పట్టేస్తుంది. రాత్రి అంతా కూడా పడుకొని ఉంటారు, పగలంతా ఆఫీసులో కూర్చొని ఉంటారు కదా, పట్టేస్తుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, ఇదొకటి. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. అప్పుడు కండాలకి రక్త ప్రసరణ పెరిగి ఈ కణాంతర్గతంగా ఉండేటటువంటి స్పాజం రిలీజ్ అవుతుంది. అర్ధశక్తి అంటే ఈ నుదుటి మీద చెమట పట్టేంత వరకు అర్ధశక్తి అని అర్థం. అంటే మీ శక్తిలో సగం వినియోగించినట్టు అర్థం. ఇలా అర్ధశక్తిగా వ్యాయామం చేయండి. అలాగే ఆహారం విషయంలో సమతుల ఆహారం తీసుకోండి, తేలికైనటువంటి ఆహారం తీసుకోండి, కండాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోండి, అంటే గ్యాస్ తయారు కాకుండా చూసుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి. ఇక ఇతరత్ర మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఆయుర్వేదం ఘృతపాత్ర న్యాయం ఉంటుంది. ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం వేడెక్కుతాయి. అలా మానసికంగా మీరు టెన్షన్తో ఉంటే అది శరీరం మీద ప్రతిఫలించి అనేక ఇక్కట్లు వస్తాయి. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఇలాగే ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ మీకు ఈ అదే పనిగా కూర్చోటం వల్ల యాంకలైజింగ్ స్పాండైటిస్, లేకపోతే లంబార్ స్పాండోసిస్, లేకపోతే సర్వైకల్ స్పాండోసిస్ ఇలాంటివి ఏమైనా వస్తే అప్పుడు దానికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అలాగే పంచకర్మ చికిత్సలు ఉంటాయి. వీటి సహాయంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మీరు కూర్చునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆఫీస్లో వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేవటం, అలాగే ప్రింటర్ దాకా వెళ్ళి రావటం, ఫోన్ మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడటం, ఇలా చిన్న చిన్న కదలికలు తీసుకుంటే కనీసం ఈ డ్యామేజ్ని చాలా వరకు అరికట్టచ్చు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాల నుంచి మహా అయితే 15 నిమిషాలకు మించి కేటాయించలేడు. కానీ ఒక వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే ఆ వ్యాధికి సంబంధించిన సమగ్ర వివరాలు మీకు తెలియాలి. పూర్తి నాలెడ్జ్ అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.